హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ టెక్ టీవీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మొబైల్ పాస్వర్డ్ పెట్టి మర్చిపోయినప్పుడు దాన్ని ఈజీగా ఎలా అన్లాక్ చేయాలి. ఈ వీడియోలో మొబైల్ ని ఎలా అన్లాక్ చేయాలి అండ్ FRP బైపాస్ ఎలా చేయాలో చెప్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ క్రేజీ స్టఫ్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ వైప్ డేటా అంటే మీ మొబైల్లో ఉన్న డేటాని మొత్తం డిలీట్ చేసింది, ఇంక్లూడింగ్ మీరు పెట్టిన పాస్వర్డ్ తో సహా. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీ మొబైల్ ని రికవరీ మోడ్ లో తీసుకుని వెళ్ళాలి. రికవరీ మోడ్ లో తీసుకుని వెళ్ళాలి అంటే ఫస్ట్ మీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ ప్లస్ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఇది అన్ని మొబైల్స్ లో ఒకేలా ఉండదు. నేను ఇప్పుడు చెప్పేది రెడ్మీ మొబైల్. షోమీకి సంబంధించిన ఏ మొబైల్ అయినా అంటే పోకో గానీ రెడ్మీ గానీ రికవరీ మోడ్ లోకి వెళ్ళడానికి ఇలా చేయండి. రియల్మీ వివో కూడా సేమ్ ఉంటాయి. ఒప్పోకి అయితే డౌన్ ప్లస్ పవర్ బటన్ నొక్కాలి. సామ్సంగ్ కి అయితే వాల్యూమ్ అప్ ప్లస్ డౌన్ ప్లస్ పవర్ బటన్ ని 3 లాంగ్ ప్రెస్ చేయాలి. ఒకవేళ మీది వేరే బ్రాండ్ మొబైల్ అయితే గూగుల్లోకి వెళ్ళి రికవరీ మోడ్ అని టైప్ చేసి మీ మొబైల్ నేమ్ పక్కనివ్వండి. సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ లో రికవరీ మోడ్ లోకి ఎలా వెళ్ళాలో చెప్పింది. రికవరీ మోడ్ లోకి వచ్చాక కొన్ని మొబైల్స్ లో టచ్ వర్క్ అవుతుంది, కొన్ని మొబైల్స్ లో టచ్ వర్క్ అవ్వదు. వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ తో కంట్రోల్ చేయాలి. రికవరీ మోడ్ లో వైప్ డేటా అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. కన్ఫర్మ్ చేయమంటుంది, కన్ఫర్మ్ చేయండి. అంతే మీ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి రీబూట్ సిస్టమ్ ప్రెస్ చేయండి. మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. దీనికి కొంచెం టైం పడుతుంది, ఒక 5 minutes అలా. ఫస్ట్ లో మీ మొబైల్ కొన్నప్పుడు ఎలా సెటప్ చేస్తారో అలానే చేయాలి. బట్ జీమెయిల్ కూడా మాక్సిమం మొబైల్స్ లో స్కిప్ చూపించదు. ప్రీవియస్ ఈమెయిల్ తో లాగిన్ చేయాలి అంటుంది. ఒకవేళ మీకు జీమెయిల్ అండ్ పాస్వర్డ్ గుర్తు ఉంటే ఇచ్చేసి కంటిన్యూ చేస్తే అయిపోతుంది. బట్ ఒకవేళ మీకు గుర్తు లేకపోతే FRP బైపాస్ చేయాలి. FRP అంటే ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఈ ప్రాసెస్ మాక్సిమం అన్ని మొబైల్స్ లో వర్క్ అవుతుంది. బ్యాక్ వచ్చి వైఫై సెట్టింగ్స్ దగ్గర ఏదైనా హాట్స్పాట్ ని లేదా వైఫై ని కనెక్ట్ చేయండి. కింద యాడ్ నెట్వర్క్ అని ఉంటుంది. ఓపెన్ చేసి అక్కడ ఏమన్నా కొన్ని లెటర్స్ ని టైప్ చేయండి. నెక్స్ట్ టైప్ చేసిన లెటర్స్ ని సెలెక్ట్ చేస్తే పక్కన షేర్ చూపిస్తుంది. షేర్ ని క్లిక్ చేసి కింద కొన్ని యాప్స్ కనబడతాయి. అందులో జీమెయిల్ ని లాంగ్ ప్రెస్ చేయండి. యాప్ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి లాస్ట్ లో చూస్తే మోర్ సెట్టింగ్స్ అని లేదా యాప్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక పైన రైట్ సైడ్ 3 dots ఉంటాయి. అవి నొక్కి హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ఓపెన్ అవుతుంది. అక్కడ సెర్చ్ లో డిలీట్ ఆర్ డిసేబుల్ మేనేజ్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. నెక్స్ట్ ట్యాప్ టు గో టు అప్లికేషన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ బ్రౌజర్ చూపిస్తుంది. అందులో క్రోమ్ ని సెలెక్ట్ చేసుకోండి. క్రోమ్ ను ఓపెన్ చేసి సెర్చ్ లో FRP ఫైల్ /bypass 2020 అని సెర్చ్ చేయండి. వచ్చినట్లో ఫస్ట్ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. అక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాని పక్కనే ఓపెన్ అని కూడా ఉంటుంది. ఓపెన్ మీద ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సెట్టింగ్స్ లో ఫస్ట్ లాక్ సెట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి. దానికి అబౌట్ ఫోన్ లో MIO వర్షన్ మీద 7 times ట్యాప్ చేయండి. ఒకవేళ మీది వేరే బ్రాండ్ మొబైల్ అయితే బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. దాని మీద 7 times ట్యాప్ చేయండి. బ్యాక్ వచ్చి మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్తే డెవలపర్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో డెవలపర్ ఆప్షన్స్ లో OEM అన్లాక్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చి బ్యాకప్ అండ్ రీస్టోర్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసి హార్డ్ డిస్ట్రిక్ట్ చేయండి. ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓపెన్ అయ్యాక న్యూ ఫోన్ ని ఎలా సెటప్ చేస్తారో అలానే చేసేయండి. ఈసారి జీమెయిల్ కార్డ్ స్కిప్ అని ఉంటుంది. స్కిప్ చేసి కంటిన్యూ చేయండి. సో గాయ్స్, ఈ వీడియోని మీరు ఎక్కడి దాకా చూసారంటే తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.